డక్కెలి మండలాభివృద్ధికి ఎమ్మెల్యే కురుగండ్ల రామకృష్ణ భారీ కేటాయింపులు చేశారు. రాబోయే 2 ఏళ్లలో ఏకంగా 60 కోట్ల రూపాయలతో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం డక్కెలి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. స్వయంగా ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి వారి వినతులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పదవులు శాశ్వతం కావని, ప్రజల కష్టాలు తీర్చినప్పుడే నాయకులకు గుర్తింపు ఉంటుందని అన్నారు. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే నువ్వుల వెంకటరత్నం నాయుడు సేవలను గుర్తుచేసుకున్న ఆయన, సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక ఇళ్ల స్థలాల విషయంలో కీలక ప్రకటన చేశారు ఎమ్మెల్యే. మండలంలో దరఖాస్తు చేసుకున్న 1,480 మంది అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. చివరగా ఏప్రిల్ 5వ తేదీ నుండి దేవుడు వెల్లంపల్లిలో జరగనున్న శ్రీ 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 స్తంభాల గిరీశ్వరస్వామి వారి తిరునాళ్ల మహోత్సవ వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పదవులు శాశ్వతం కాదు, ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్యలు తీర్చినప్పుడే వాళ్ళ నాయకులు అవుతారు. అందుకని గతంలో పెద్దవాళ్ళు చెప్తా ఉండేవారు. నేను కొంతకాలం స్వర్గీయ నువ్వుల వెంకటరమణతో కొంచెం ప్రయాణం చేశాను. అప్పుడు నాకు చిన్న వయసు. ఆయన ఆ రోజుల్లో కార్లు లేవు, బస్సులో దిగేవాడు, నడిచిపోయేవాడు, మళ్ళా నెల్లూరుకి వెళ్ళి బస్సు దిగి రిక్షా ఎక్కేవాడు. ఆ రోజు నేను చూసాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కార్లు అయిపోయినాయి, అంత స్పీడ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా మంచి అవకాశం. గత ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేయాలని అందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి ధైర్యంగా ఎక్కడ తెస్తున్నాడో ఏం చెప్తున్నాడో తెలియదు కానీ ఎలాంటి లోటు లేకుండా ఈరోజు మనం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ పెన్షన్ కానీ అన్నీ కూడా ఒకరోజు సెలవు వస్తే ముందులే చెల్లిస్తా ఉన్నాం. ఆదివారం వస్తే ఆదివారం డబ్బులు రాజకీయ కుదురుతుందని శనివారం చేసి ఆదివారం ఇస్తున్నాం. ఇంకా వస్తే ఇంకా ముందుగా కూడా ఇస్తున్నాం. అది మన నాయకుడు లక్షణాలు. కాబట్టి గత 5 సంవత్సరాలు మనకి రాష్ట్రం అంతా పడిపోయింది. ఈరోజు అన్ని రకాలుగా ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తూ, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా మన ముఖ్యమంత్రి జరిపిస్తా ఉన్నారు. ఈరోజు అమరావతిలో తొందరగా మనం రాజధానిని ఏర్పరచుకోవాలి అనే ఉద్దేశంతో అమరావతి కూడా చాలా స్పీడ్గా పనులు జరుగుతూ ఉన్నాయి. అందుకని ఎప్పుడు కూడా ఒక మంచి నాయకుడు కొంతకాలం అవకాశం ఇస్తే ఒక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం శాశ్వతంగా అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రం ముందుంటుంది. ఎందుకంటే అభివృద్ధి చెందాలంటే కొంత టైం కావాలి. మన వాళ్ళు ఒకసారి ఈ పార్టీ ఒకసారి ఆ పార్టీ బొమ్మలా కానిస్తూ ఉంటారు. అందుకని మనం వెనకబడిపోయినాం, అభివృద్ధి చేసుకోలేకపోయినాం. కాబట్టి మన నాయకుడు ఎప్పుడు కూడా 20 సంవత్సరాల ముందు ఆలోచిస్తాడు. గతంలో హైదరాబాద్ని డెవలప్ చేసేటప్పుడు కొండలు కోనలు ఎగతాళి చేశారు. ఈ రోజు ఆ కొండలు మరో సింగపూర్ అయింది. ఆయన దూరదృష్టి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు అమరావతిలో మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నీటి వస్తుంది. దానికన్నా బ్రహ్మాండంగా చేయాలన్నది మన నాయకుడు ముఖ్య ఉద్దేశం. అందుకని దూరదృష్టితో ఈరోజు 32,000 ఎకరాలు తీసుకొని అన్ని రకాలుగా పరుగులు తీస్తా ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా మన పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి, మంచి సమస్యలు రావాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి. ఎందుకంటే పేరు కొన్ని సమస్యలు భయపడి వాళ్ళని పార్ట్నర్షిప్ ఇచ్చి అడిగి వేధించారు, వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు కూడా వచ్చేదానికి భయపడతా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు అనుకోండి, ఎన్ఆర్జీఎస్ లో 13 కోట్లు పనిచేశాం. అదేవిధంగా
ఆర్డబ్ల్యూసీలో 11 లక్షలే కదా, 11 కోట్లు పనిచేశాం. అదేవిధంగా చెరువులకి 3,50,00,000 ఇచ్చాం. ఎందుకంటే చెరువులు ఎక్కడైనా రిపేర్ ఉంటే ఈ మండలానికి మాత్రమే అవన్నీ కూడా చేసుకోమని మనం చెప్పడం జరిగింది. పనులు కూడా ఇచ్చాం, వర్క్లు కూడా స్టార్ట్ అయ్యానుకుంటాను. ఈ మండలంలో రోడ్లు కానీ చెరువులు కానీ టోటల్గా ఒక మండలానికి 60 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇంకా కూడా రోడ్లు అయినట్టు కూడా ఇవ్వమని చెప్పాం. ఎక్కడ ఉన్నా కానీ రోడ్లన్నీ కూడా రాబోయే రోజుల్లోకి గుంతలు లేని రోడ్లు చేయాలన్నదే మన ముఖ్య ఉద్దేశం, మన ముఖ్యమంత్రి ఉద్దేశం. కాబట్టి అంచెలంచెలుగా అన్ని కూడా రోడ్లు వేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా తక్కడ మట్టేసినటువంటి దాఖలాలు లేవు. అయినా కూడా అన్ని బ్యాంకుల్లో అప్పచేసి ఏ బ్యాంకుకి పోయే పరిస్థితి లేకుండా చేసి పెట్టిపోయారు. అయినా కూడా మన ముఖ్యమంత్రి ధైర్యంగా మళ్ళా ఆ బ్యాంకులంతా కూడా రీవర్క్ చేసి కొంత పేమెంట్లు కట్టి మళ్ళా ఈరోజు జరిపిస్తా ఉన్నాడు. గతంలో బ్యాంకు పోయే పరిస్థితి కూడా లేకుండా చేశారు గత ప్రభుత్వంలో. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అందరూ ఇళ్ళు పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు మాకు వచ్చినటువంటి అర్జీలు 1,480 ఉన్నాయి. ఇంకా కూడా ఎవరు ఉంటే కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి అందరికి ఇళ్ళు ఇస్తున్నాడు. స్థలాలు లేకపోతే చెప్పండి, ఎంఆర్ఓ చెప్పి మీకు స్థలాలు ఏర్పాటు చేస్తాం, ఇళ్ళు ఇస్తాం, అందరూ కూడా ఇళ్ళు కట్టుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ, ఒకటే నేను అధికారం కూడా కోరేది, మీరు కానీ మేము కానీ ప్రజలను తిప్పుకోకుండా వాళ్ళ సమస్య ఏందో వెంటనే పరిష్కారం చేస్తే బాగుంటుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలో తిప్పుకునేవాళ్ళు, ఈరోజు తిప్పుకునే పరిస్థితి లేదు. వచ్చారంటే ఇది అవుతుందా కాదా ఇప్పుడే చెప్పారు ఎంఆర్ఓ గారు. ఆ విధంగా వెంటనే వాళ్ళకి సమాధానం చెప్పి పని చేయాలి. చేయలేనప్పుడు అలాంటి విధంగా మేము చేయలేకపోతున్నాం కూడా క్లియర్గా చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.